బయటికి రావడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆ నాయకులు కలవకపోతే కూడా ఈ అమ్మాయి కేసులు కొట్టేసేదాకా కూడా అంత అమాయకత్వంగా ఉన్న పరిస్థితి కనపడ్డది. మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో అమ్మాయి తినడానికి తిండి లేదు, కనీసం వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఉంది, తల్లి తండ్రి చనిపోయింది, అమ్మాయికి కనీసం అవేర్నెస్ కూడా లేదు, భర్త మీద ఎన్ని కేసులు పెట్టాలనే అవగాహన కూడా లేదు. అంటే ఉల్టా డిఈఓ గారు మేము మొత్తం ఆ ఫైల్ మొత్తం తెప్పించి చూస్తే ఈ అమ్మాయి మీదనే పరువు దావా వేసిండు. ఇంకా 2 నెలలు అయితే 25 లక్షలు ఈ అమ్మాయి కట్టియాలి చూస్తున్న పరిస్థితి. ఎంత అసలు అమాయకత్వం ఈ అమ్మాయిదంటే అసలు అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయికి ప్రజా సంఘాలుగా అండగా ఉంటాం, వదిలిపెట్టే ముచ్చటే లేదు, న్యాయం జరగాలి. రేపు ఎస్పీ గారిని కలుస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే భర్త ఉన్న దగ్గరికి భార్య పోయింది. నిన్న సంఘటన ఎస్ఐ గారు ఎట్లా కేసు పెడతారు అమ్మాయి మీద? కేసు ఎఫ్ఐఆర్ అయిందని చెప్తున్నారు. అంటే భర్త దగ్గరికి భార్య పోకూడదా? అంటే ఆయన 2వ పెళ్లి చేసుకొని పిల్లలతో కాపురం చేస్తే కేసులు లేవు, కానీ ఈ అమ్మాయికి మాత్రం కేసులు. అది కూడా రేపు చూద్దాం ఎట్లా ఏం జరుగుతుందో చూద్దాం. మేము అనేది ఒకటే, న్యాయం చేయమని అడుగుతున్నాం. ఏ రూపకంగా న్యాయం చేస్తామో చేయండి. అమ్మాయికి సపోర్ట్ లేదు, పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నది. ఒక అమ్మాయి 10 సంవత్సరాల చుట్టూ కోర్టు తిరుగుతున్న పరిస్థితి. ఎక్కడ న్యాయం జరుగుతుంది మహిళలకి? అందుకనే ప్రజా సంఘాలు, మీడియా మిత్రులందరికీ కూడా అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలి. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అమ్మాయి అంటుంది రేపు ఎస్పీ గారిని కలుస్తా అంటుంది. ఖచ్చితంగా మా ప్రజా సంఘాలుగా మద్దతుగా ఉంటాం. మహిళా కమిషనర్ దగ్గర పోతా అంటుంది, అక్కడ కూడా మేము ఉంటాం. దీక్షకు కూడా కూర్చుంటా అంటుంది, దీక్షలో కూడా మేము మద్దతు ఇస్తాం. న్యాయం జరిగేంత వరకు మేము ఐద్వాగా ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్గా ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా, మీడియా మిత్రులు అందరూ కూడా అమ్మాయికి సహకరించాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పోరాటంలో చివరి వరకు మా ఐద్వా పోరాటం చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలిచింది ఏంటంటే, బొల్లారం భిక్షపతి భార్యగా బొల్లారం మాధవి చాలా స్పష్టంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి పిటిషన్ లోపల ఆమె ఏమేమి కేసులు వేసిందో DVCకి సంబంధించి, అదేవిధంగా MC మెయింటెనెన్స్ కేసుకి సంబంధించి, RCRకి సంబంధించి నా భర్త నన్ను తీసుకోమని చెప్పేసి ఏ ఒక్కటి దాచకుండా, ఏ గోదావరి కణలో పెట్టినటువంటి కేసు ఏంది, అక్కడి నుంచి మిర్యాలకు ట్రాన్స్ఫర్ అయినటువంటి కేసులు ఏంది, అన్నింటిని కూడా సవివరంగా ఆ పిటిషన్లో వివరించింది. చట్టం ఏం చెప్తుంది? కోర్టులో కేసు నడుస్తుండగా ఆయన డైవర్స్ కేసు వేసిండు, ఏమో మెయింటెనెన్స్ కేసు వేసింది, అదేవిధంగా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ కేసులు కోర్టులో నడుస్తుండగా చట్టం ప్రకారం 2వ వివాహం చేసుకోవడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, సామాజిక ప్రజా సంఘాలుగా డిఈఓ గారు బయటకు వచ్చి జరిగినటువంటి సంఘటనను ప్రెస్ మీడియాకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు దాచుకుంటా ఉన్నారు? ఒక మహిళగా, ఒక దళిత మహిళగా ఈరోజు బాధర్లో పడేసి దాదాపుగా 14 ఏళ్లుగా ఎక్కడైనా సరే ఏ కోర్టులోనైనా కేసు ఒక 7 ఏళ్ళు దూరంగా చూసినాం, 10 ఏళ్ళు దూరంగా చూసినాం, కానీ 13 ఏళ్ళు 14 ఏళ్లుగా కోర్టులో ఎందుకు ఇంకా కేసు నడుస్తా ఉందో ఈరోజు డిఈఓ స్పష్టం చేయాలి. నిజంగా నీకు అమ్మాయిని వదిలించుకున్నటువంటి చిత్తశుద్ధి ఉందా, లేకపోతే అమ్మాయికి న్యాయం చేయనటువంటి చిత్తశుద్ధి ఉందా? ఏది లేకుండా ఈరోజు నీ వల్ల అమ్మాయి వాళ్ళ నాన్న సింగరేణి ఎంప్లాయ్ వచ్చినటువంటి బెనిఫిట్స్ మొత్తం కూడా నీకు కట్నంగా ఇచ్చి ఈరోజు ఆ అమ్మాయికి విడిచిపెట్టినటువంటి సందర్భం లోపల వాళ్ళ అమ్మానాన్నలు మానసిక వేదకులు ఉన్నాయి. ఈరోజు అమ్మానాన్నలు కూడా కోల్పోయింది. ఇవన్నీ కూడా సభ్య సమాజం గమనించాలి. అనేక రకాలుగా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మహిళగా, ఒక మహిళ హక్కులను, మహిళా గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈరోజు మహిళను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సమగ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి. అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ లోపల ఎలాంటి పొరపాటు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకు ఈరోజు అమ్మాయి మాకు ఇప్పుడిప్పుడే వార్త అందుతా ఉంది, అమ్మాయి ఇచ్చినటువంటి పిటిషన్ పైన కేసు కట్టకుండా అమ్మాయి పైన ఉల్టా కేసు కట్టినట్టు, ఏదో న్యూసెన్స్ కేసు కట్టినట్టు, అది వాస్తవం అవాస్తవం తెలియదు కానీ కేసు కట్టినట్టు తెలుస్తా ఉంది. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, అమ్మాయి ఇప్పటి వరకు ఒంటరిగా ఉంది, కానీ ఇక నుంచి ఒంటరి కాదు. సామాజిక, ప్రజాస్వామిక, దళిత మహిళా సంఘాలు అమ్మాయికి అండగా ఉంటాయి. అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటాయి. ఈ రోజు ఆయన రాజకీయ అధికారులను ప్రలోభపరుచుకుంటవచ్చు, కానీ
జాతీయ మహిళా కమిషన్ వరకు తీసుకెళ్తాం. ఎక్కడ కూడా వెనకాడం. రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రేపు జిల్లా ఎస్పీని కలుస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే జరుగుతూ ఉంది. మాదిగా ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ మహిళను తీసుకొని పోయి కంప్లైంట్ ఇప్పిస్తాం. జిల్లాలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లకు లేఖలు పెట్టిస్తాం. అదే విధంగా డిఓ ఆఫీస్ ముందున్నటువంటి అంబేద్కర్ ముందర దగ్గర దీక్ష కూర్చోబెడతాం. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, డిఓ గారు మీరు చేసేటువంటి తప్పు. ఎందుకంటే గత చరిత్ర కూడా మీరు తీసుకోండి, అనేక రకాలైనటువంటి పేపర్ సంఘటనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయనకు ఎక్కడెక్కడ పని చేసినా, ఎక్కడెక్కడ ఏం జరిగిందో, ఏమేమి రాసలీలలో. ఈ అమ్మాయి పెళ్లి కాక ముందుకు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె చేసుకోలే, ఈమెను చేసుకున్నాడు. ఆమె వెలుచుకున్నాడు. ఇప్పుడు ఈమెను కోర్టులో చెప్తున్నాడు. ఈమె కానీ ఇప్పుడు మళ్ళీ మూడో ఆమె చేసుకున్నాడు. ఏం పద్ధతి అండి? సమాజానికి ఒక ఉన్నత విద్యాధికారిగా ఏం సందేశిస్తామని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఒక విద్యావంతుడిగా ఏం పద్ధతి, ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? ముగ్గురు మహిళలతో నువ్వు సంబంధాన్ని కొనసాగించి ఈ రోజు ప్రతివత మాటలు మాట్లాడుతా ఉన్నావు. ఇదేనా? ఇది మంచి పద్ధతి అని అంటా ఉన్నాం. ఇవన్నీ కూడా అధికారులు గమనించాలి. ఎక్కడ కూడా వెనకడుగు వేయం. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు చాలా ధిక్కార స్వరంతో పోరాడతాం. రాష్ట్ర స్థాయిలో పోతాం. ఎవరి గల్వాల్లో ఏం చేయాలో అక్కడ వరకు వెళ్తాం. ఎందుకంటే వెంటనే తక్షణమే నువ్వు అమ్మాయిని తీసుకుపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అమ్మాయి 14 ఏళ్ళుగా ఒంటరి మహిళగా ఉంది. నువ్వు ఎందుకుంటావు? 14 ఏళ్ళుగా నువ్వు ముగ్గురు పిల్లలు అంటున్నప్పుడు మరి ఆమె కూడా వివాహం చేసుకోవాలి కదా. లేదు మరి ఏదో పెద్ద మనుషులు మాట్లాడుకుంటావా, లేకపోతే చట్టం ప్రకారం పోతావా? నువ్వు చట్టం కోర్టులో కేసు ఉందని చెప్తాను. కోర్టులో ఏం కేసు ఉన్నాయి? డైవర్స్ కేసు ఉంది, మెయింటెనెన్స్ కేసు ఉంది. అమ్మాయి నా భార్య, నా భర్తను నన్ను తీసుకుపోమని వేసిన కేసు ఉంది. కానీ కోర్టులో నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల కన్నా కేసు కోర్టులో ఉందా? లేదు కదా. ఎట్లా చేసుకుంటావు పెళ్లి? నువ్వు కోర్టులో ఒక ఉన్నత విద్యాధికారివి పెళ్లి చేసుకోవచ్చా? చట్టం ఏం చెప్తుంది? ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దలు కూర్చున్న పెళ్లి కదా. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోలే కదా. 6 లక్షల కట్నం ఇచ్చి 10 తులాల బంగారం పెట్టి, 30 తులాలు ఎండి పెట్టి, 5 తులాల చైన్ పెట్టి, రంగరంగ వైభవంగా 7 లక్షలు ఫంక్షన్ హాల్ పెట్టి చేసిండాలి అయ్యా. మొత్తం బెనిఫిట్స్ మొత్తం ఒక సింగరేణి ఎంప్లాయీగా సర్వం నా బిడ్డ అనుకుని పెట్టుకురు. నా అల్లుడు మంచి ఉద్యోగస్తులు దొరికిన అనుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు? చాలా స్పష్టంగా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. మీ తీరును మార్చుకొని అమ్మాయిని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది. లేదు అనుకుంటే ఈ విషయం లోపల మహిళా సంఘాలు, రాష్ట్ర స్థాయి మహిళా సంఘాలు ఉన్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ లో సోమాయి కూడా ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ మీట్ పెడతాం. అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలను కూడా పిలుస్తాం. కాబట్టి తక్షణమే నువ్వు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అమ్మాయి చెప్తా ఉంది, నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. చెప్పకపోతే ఎవరు దోష ఎవరు నిర్దోష కూడా సమాజానికి తెలిసిపోతుంది కదా. కాబట్టి వీటన్నింటిని కూడా ఈ రోజు మీడియా ముందు స్పష్టం చేసినాం. రేపు దశల వారీగా నల్లగొండలో ఉన్నటువంటి దళిత, బహుజన, మహిళా, సామాజిక ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా మేము కార్యాచరణ తీసుకుంటాం. అమ్మాయి చేసేటువంటి పోరాటానికి అండగా ఉంటామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీడియా మిత్రులు కూర్చుంది. అలా పెద్దమ్మ దగ్గర ఉంటది. అలా ముగ్గురు అన్నలు ఉంటే ఎవరు సపోర్ట్ లేదండి. నేను ఒంటరిగా ఉంటున్నా, మా పెద్దమ్మ దగ్గర ఉంటున్నా అండి. నా దగ్గరే ఉంటాను. లేకుండా వాళ్ళ మీద కూడా పడుతున్నాయి. నేను తీసుకుపోయేది నువ్వు కోట్లో మాట్లాడతా నువ్వు అమ్మా అనేటోడు. నిన్న కూడా కాళ్ళు పట్టుకున్నావు సార్. అక్కడ పిల్లలు తీసుకుపోయింది సార్. నాకు అమ్మాయికి దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్లన్నా చేసి అమ్మాయిని కాపాడండి మీరే. సరే, ఇప్పుడు నేను బయటకు వచ్చినా అని నన్ను చంపే ప్రయత్నాలు కూడా చేస్తాను సార్. ఖచ్చితంగా నాకు చేయొచ్చు. మరి మనం చేయలేమా? నాకు ప్రాణ భయం ఉంది అండి అతని నుంచి. నాకు ఎట్లయినా నాకు న్యాయం చేయండి. నిన్న కూడా అంటుండు చంపుతా నిన్ను, పో అంటుండు. నిన్న పోయేసరికి మేము మనిషిని చూస్తేనే భయపడతలేదు. చంపుతాడు. నల్గొండ డిఈఓ బొల్లారం భిక్షపతి భార్య సార్. నేను నా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్. కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టులో తీసుకెళ్తా అంటున్నాడు. బయటికి వచ్చినాక నేను తీసుకెళ్ళా అంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను బెదిరిస్తున్నాడు సార్, చంపేస్తా అని.
పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామన్నా కూడా నేను కోర్టులో మాట్లాడుకుంటా అంటాడు. ఆఫీస్ చుట్టుకి వెళ్ళినా కూడా నన్ను బెదిరించడం జరుగుతుంది సార్. ఇప్పటికీ 3 మార్చాడు సార్ అమ్మాయిలని. ఇప్పుడు అతను వేరే ఇంకొక ఆమెతో ఉండి ఆమెతో 3 పిల్లలం కానీ ఆమెతో సంసారం చేస్తున్నాడు సార్. నాకు న్యాయం జరగాలి సార్. నేను రేపు ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాను, ఎల్లుండి మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ తర్వాతకు నేను దీక్షకు కూర్చుంటాను సార్. నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను సార్. డిఓ ఆఫీస్ ముందండి. మాధవి డిఓ గారు భిక్షపతి గారి భార్య మాధవి చేస్తున్న పోరాటానికి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఆమెకు న్యాయం జరిగేంత వరకు డిఓ గారు ఆమెకు డైవర్స్ ఇవ్వకుండానే వేరే సంబంధాలు పెట్టుకొని 3 పిల్లలకి తండ్రి అయ్యాడు. కోర్టులో కేసు నడుస్తుండగా పెళ్లి చేసుకోవాలనే రూల్స్ ఎక్కడైనా ఉందా? లేని పక్షంలో అమ్మాయికి న్యాయం చేయాలి కదా. భార్యగా ఆ ఇంటికి పోయి భర్తగా నన్ను కాపురాన్ని తీసుకుపో అన్నందుకు ఎక్కడికి పోయినా కూడా ఆమె మీద కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కానీ రేపు ఎస్పీ గారిని కలుస్తా ఉంది. ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఉమెన్ కమిషనర్, మహిళా కమిషనర్ గారిని కూడా హైదరాబాద్లో కలవబోతా ఉంది. ఆ తర్వాత కూడా న్యాయం జరగకపోతే అంబేద్కర్ స్టార్చ్ దగ్గర దీక్ష తీస్తానని అంటుంది. వారికి సంపూర్ణమైన మద్దతు మా మహిళా సంఘం ఉంటుంది. ఏది ఏమైనా సరే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. మహిళా సంఘాలుగా ఒక విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ 4 ఆదర్శంగా తీసుకోవాలి తప్ప వారు చేసింది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి ఎక్కడ సంఘటన జరిగినా వాటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అతను ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు తను ఒక ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి ఒకరితో చెప్పించుకోకుండా తనే న్యాయం చేయాల్సిన అవసరం ఉండే కానీ అది మితిమీరిపోయింది. ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇంకా చాలా పత్రికలలో కూడా వచ్చాయి. ఆయన అసభ్య కార్యక్రమాలు కూడా పత్రికలు ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. అది అట్లాంటి ఆ స్థాయికి అట్లాంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.